వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేదన్న హరీష్ రావు ప్రజలకు సాగునీరు ఇచ్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినంటే నిధులన్నీ మెదక్కేనా, నిధులన్నీ సిద్దిపేటకేనా, గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈ రోజు మెదక్ లో ఏం మాట్లాడుతున్నాడు? తుపాకి రామన్ లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ గాని తర్వాత నీ తెలుగుదేశం గాని ఎన్నడూ పట్టించుకోదు. ఇలా ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం. ఇవాళ రాష్ట్ర హైదరాబాద్ లో సిపిఐ నేతలతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు విషయంపై సిపిఐ నేతలతో భట్టి చర్చించారు. సిపిఐ నేతలతో భట్టి విక్రమార్క సమావేశానికి ముందు సిపిఐ పార్టీ ఆఫీసు పరిసరాల్లో ఒక్కసారిగా కరెంటు కట్ అయింది. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న భట్టి విక్రమార్కకు సెల్ ఫోన్ల వెలుగులోనే నేతలు స్వాగతం పలికారు. అనంతరం నేతలతో కలిసి ఆ చీకట్లోనే భట్టి విక్రమార్క తన సమావేశాన్ని కొనసాగించారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి మీటింగ్లోనే కరెంటు బంద్ కావడంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పాలనలో అంతేనంటూ సెటైర్లు వేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, హిమాయత్ నగర్ లోని ముగ్ధుం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారు. అయితే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై కూడా సిపిఐ రాష్ట్ర నాయకత్వంతో భట్టి విక్రమార్క కూడా చర్చించారు. అయితే దీనికి కూడా మద్దతు కూడా తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి, దాంతో పాటు రాష్ట్ర సీనియర్ నాయకులతో కూడా మద్దతు తెలిపారు. అయితే ఈ సమయంలో ఇటు సిపిఐ కార్యాలయంలో కూడా కరెంటు పోయింది. దాదాపు 20 నిమిషాల సేపు సిపిఐ రాష్ట్ర నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పొత్తు విషయంపై కూడా చర్చించారు. అయితే ఇదే క్రమంలో ఒక్కసారిగా సిపిఐ కార్యాలయంలో కరెంటు పోయింది. అయితే కరెంటు పోయిన టైంలోనే దాదాపు 20 నిమిషాల పైగా వారితో చర్చించారు. అయితే ఆ సమయంలో ఒక లైట్ వెలుగులో ఒక ల్యాంప్ పెట్టుకుని మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిపిఐ నేతలతో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో చర్చపై కూడా ఇటు మద్దతుపై కూడా చర్చించారు. అయితే ఊటా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. వారు ఒక్కసారిగా పరుగులు తీసి ఇక్కడ విద్యుత్ సంబంధించిన అంతరాయానికి గల కారణాలను తెలుసుకునే వెంటనే అంటే ఆ సమయం అంటే ఇటు చర్చించే సమయంలో దాదాపు 10 నుంచి 20 నిమిషాల సమయంలో దాదాపు 15 నిమిషాల పైగా అక్కడ కరెంటు పోవడంతో ఉక్కపోతతో ఇటు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులతో కూడా అంతా కూడా ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి నెలకొంది. అయితే 10 నిమిషాల తర్వాత ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా వచ్చారు. వచ్చి అక్కడ మరమ్మతులు చేయడంతో దీనికి సంబంధించి కూడా కరెంటు కూడా వచ్చిన తర్వాత అయితే దాని తర్వాత కూడా ఇటు డిప్యూటీ సీఎం మళ్ళీ భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఇటు పొట్టి విషయంపై కూడా చర్చించుకున్నాము. ఇటు సిపిఐ రాష్ట్ర నాయకులు కూడా మద్దతు కూడా తెలపాలని చెప్పారు. అయితే దీనిపై కూడా ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ గానీ ఇటు బీజేపీ గానీ సెటైర్లు వేస్తున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కరెంటు పోతుందని కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా సెటైర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఎప్పుడు లేనంటే అంటే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కరెంటు పోలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కరెంటు సంబంధించి కూడా తీవ్ర అంతరం ఏర్పడుతుంది. ఈ రోజు స్పెషల్ గా చూసుకుంటే మాత్రం ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకే ఈ పరిస్థితి తలెత్తిందంటూ కూడా
బీఆర్ సంబంధించిన నేతలు కానీ ఇటు బీజేపీ సంబంధించిన నేతలు కానీ సెటైర్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే దాదాపు 20 నిమిషాల పాటు ఇటు సిపిఐ నాయకులతో ఇటు పార్లమెంట్లకు సంబంధించిన మద్దతుపై కూడా డిప్యూటీ సీఎం చర్చించారు. చర్చించిన తర్వాత వాళ్ళు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో మద్దతు తెలిపేందుకు కూడా ఇటు సుముఖం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తానికి అయితే ఇటు కరెంటు పోవడంతో ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇటు సిపిఐకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అదేవిధంగా పార్టీ నేతలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇటు డిప్యూటీ సీఎం వచ్చిన విషయాన్ని తెలుసుకుని విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యి వెంటనే 10 నిమిషాలలో పరుగులు పెట్టి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ అంతరాయం గల కారణాలు తెలుసుకుని మరమ్మతులు చేపట్టి తర్వాత దాదాపు ఒక సిపిఐతో చర్చలు ముగించిన అనంతరం అక్కడ పవర్ సప్లై కూడా చేయడం జరిగింది. మొత్తం అయితే ఇటు దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు మొత్తం దీప వెలుగులో అదేవిధంగా ఇటు ల్యాంప్ వెలుగులోనే సెల్ లైటింగ్ లోనే మొత్తం ఈ చర్చలు అంతా కూడా కొనసాగడం ఇప్పుడైతే చర్చించామని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతోనే ఇక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తున్నాయని కూడా వాళ్ళంతా కూడా సెటైర్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయం అదేవిధంగా నిన్న కూడా మొత్తం గాలి దుమారం రేగింది సిటీ వ్యాప్తంగా కూడా. దీంతో చాలా చోట్ల కూడా భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన వర్షం పడింది. కాబట్టి ఈ యొక్క ఉరుముల మెరుపుల దాడికి కొన్ని విద్యుత్ సంబంధించిన తీగలు కూడా తెగిపోయి మరోవైపు కొన్ని చెట్లు విద్యుత్ రైళ్లపై విరుగుపడంతో ఈ యొక్క విద్యుత్ అంతరాయం ఏర్పడినందుకు కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా కవర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటు డిప్యూటీ సీఎం సంబంధించిన కీలకమైనటువంటి అంటే సిపిఐ నేతలతో అంటే నిన్న సిపిఎం నేతలతో ఇటు మద్దతు విషయంపై కూడా చర్చించారు. ఈ రోజు సిపిఐ కార్యాలయం కూడా డిప్యూటీ సీఎం చేరుకొని వారితో మద్దతుపై చర్చించిన సమయంలోనే విద్యుత్ అంతరాయం ఏర్పడడం పట్ల కూడా ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా విద్యుత్ అధికారులపై కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే విద్యుత్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కే ఉన్నాడు కాబట్టి దీనిపై అంతరాయం గల కారణాలు ఏంటి, ఈ చోటున ఎందుకు పోయిందనిపై కూడా విద్యుత్ అధికారులు కూడా సీరియస్ అయ్యారు, ఆరా కూడా తీశారు. అయితే అక్కడ చిన్న లైన్ ప్రాబ్లం వల్ల కరెంటుకు అక్కడ ముగ్దుంబోలో అంతరాయం ఏర్పడినట్టుగా తెలుసుకున్న వెంటనే ఊటిన అక్కడికి విద్యుత్ అధికారులు తెలుసుకుని దాదాపు 10-15 నిమిషాల్లో విద్యుత్ అంతరాయం కూడా చెక్ పెట్టి అక్కడ మళ్ళీ విద్యుత్ సరఫరా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి అయితే ఇటు ఇక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు మాత్రం ఇటు కాంగ్రెస్ పై కూడా సెటైర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. సందీప్, సతీష్, అంటే ప్రతిపక్షాల విమర్శలపై భట్టి స్పందించారా? ఇప్పటి వరకు అయితే దీనిపై స్పందించలేదు. అయితే విద్యుత్ శాఖ అధికారులపై కూడా బట్టి విక్రమార్క సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. తర్వాత విద్యుత్ అధికారులు కూడా మేల్కొని ఊటౌట్ని అక్కడికి చేరుకొని ఆ విద్యుత్ అంతరాయాన్ని చెక్ చేశారు. అయితే మొత్తం అంటే ఈ మొక్క సిపిఐకి సంబంధించిన నేతలతో ఇటు కాంగ్రెస్ పొత్తు విషయం అదేవిధంగా మద్దతు అంశం అంటే పార్లమెంట్ ఎలక్షన్ లో ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ లో సిపిఐ మద్దతు తెలిపింది. అక్కడ కొత్తగూడెం సీటు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి ఈ యొక్క మైత్రి కూడా అలాగే కొనసాగుతుంది. కానీ సడన్ గా సిపిఐ తో ఇటు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన మద్దతు కోరే విషయంపై చర్చించిన సమయంలోనే కరెంటు పోవడం మాత్రం కొంచెం ఇటు చర్చించమని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ వర్గాల్లో మాత్రం కొంతమంది అయితే సెటైర్లు వేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో కరెంటు అంతరం ఏర్పడుతుంది. మరి మిగతా చోట్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే నిన్న మనం చూసుకుంటే నైట్ అర్ధరాత్రి కూడా చాలా వరకు గాలి దుమారం పెరిగింది. కొన్ని ఏరియాలో విద్యుత్ అంతరం ఏర్పడింది. ఎప్పుడు స్పందించని విద్యుత్ శాఖ అధికారులు చాలా వరకు పబ్లిక్ ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతుంటే స్పందించాలని విద్యుత్ అధికారులు ఇక్కడ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వచ్చింది వెంటనే చేరుకున్నారు. వెంటనే అక్కడ విద్యుత్ అంతరాయానికి కూడా కారణాలు తెలుసుకుని విద్యుత్ సప్లై కూడా చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మిగతా చోట్ల ఎందుకు చేయడంపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ అదేవిధంగా బీజేపీ సంబంధించిన నేతలు కానీ సెటైర్లు వేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరి దీనికి రేపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఏ విధంగా స్పందిస్తారని కూడా చర్చ చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇటు కరెంటు అంతరాయంతో మాత్రం ఇటు ముగ్దుంభవంలో ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు ఇటు రాష్ట్ర సిపిఐ నాయకులు మాత్రం ఉక్కపోతతో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ కూడా చర్చలు మాత్రం విద్యుత్ అంటే ఇటు ల్యాంప్ వెలుగులో మరోవైపు సెల్ ఫోన్ లైట్ వెలుగులోనే చర్చలు అయితే కొనసాగాయి. ఒక రూమ్ లో లైట్ పెట్టుకుని వాళ్ళు చర్చలు అయితే ముగించారు. ముగించే సమయంలోనే కరెంటు అంతరాయాన్ని కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే తెరదించారు. మొత్తానికైతే విద్యుత్ సప్లై అయితే కొనసాగిన తర్వాత బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు విద్యుత్ కట్ కావడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ సంబంధించిన నేతలు మాత్రం ఇటు విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇటు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తో పాటు ఇటు విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కతో మాత్రం సెటిల్ అయితే వేస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.
పార్లమెంట్లో ప్రజావాణిని వినిపించాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలను అత్యధికంగా గెలిపించుకోవాలన్నారు ఎంపీ నామ నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు, ఏనుకూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మోసపూరిత పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీ పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమానికి మన రెండు మండలాల ఏనుకూరు, జూలూరుపాడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కనుక దీనికి సభాధ్యక్షులు సైడ్ కావాలన్నారండి. ప్లీజ్ దయచేసి లేచి అందరూ ఇటు సైడ్ ఉండండి. జూలూరుపాడు ఇటు ఓన్లీ ఏనుకూరు వరకు. ఏనుకూరులో జూలూరుపాడు నడపడుతున్నారు, అందుకే వాళ్ళని చూసి అంటున్నాం. కృష్ణమూర్తి గారు మొదట హామీ ఏమిచ్చిందంటే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. ఇది ప్రభుత్వం ఏర్పడదు. ఇక ఈ హామీలు చదువుకోవాలనుకుంటే మనకు ఒక రోజు పడుతుంది. రైతుల హామీల గురించి రైతులు అన్నది ఎంత చక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 9వ తారీఖు ఏర్పడితే 10వ తారీఖు. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వేణుపల్లి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి నామినేషన్ పత్రాల్ని అందజేశారు. తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు ఈ రోజు పార్లమెంట్ లో ఉండాలి. అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలి. తెలంగాణ లోపల పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, ఎయిమ్స్ చట్టంలో లేని దాన్ని తీసుకొచ్చినాం మేము. ఇలా బీబీ నగర్ లో మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి, నాలాంటి పార్లమెంట్ లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు. నేను ఉన్నట్టయితే రోజుల్లో పెడుతున్న పార్లమెంట్ లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చేవాడిని అనే విశ్వాసం నాకున్నది. కరీంనగర్ కి ట్రిపుల్ ఐటీ 50 ఎకరాల భూమి ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి లేఖ రాపించుకొని పోయినాం మేము. నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే 50 ఎకరాల భూమి రేకుర్తిలో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వచ్చినాం. ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు, గెలిచిన బండి సంజయ్ గారితో సహా. ఆ గొంతు గతంలో 2014 నుంచి 2018లో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళొకసారి గెలిపిస్తే ఆ అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి. రేపొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేపు బీజేపీ ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు తీసుకురావాలంటే సాధ్యం కేవలం గొంతు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడే గొంతు కావాలి. ఆ గొంతు వినోద్ కుమార్ గారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలో పోతున్నాం. మేము ప్రజలకు పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది. మాకు 20 సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా, ఏ ఓటు ఎటువంటి మాకు తెలుసు కదా. డెఫినెట్ గా మాకు బీజేపీ మధ్యన ఫైట్ ఉన్నది. మేము అద్భుతంగా గెలుస్తాం. బీజేపీ 2వ స్థానానికి నెట్టేస్తాం. మేము సేమ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే కరీంనగర్ నియోజకవర్గంలో మన 2023లో ఎన్నికలు ఏదైతే జరిగినాయో ఆ రిజల్టే మళ్ళా ఈ యొక్క చేవెళ్లగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ ప్రసాద్ కుమార్, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. పార్టీ లైన్ నడపాలన్నా, ప్రభుత్వం లైన్ నడపాలన్నా, సో రాజకీయాలు చాలా మామూలు అయిపోతుంది. కానీ మన పిల్లల భవిష్యత్తు వేరే దేశాలకు ముందుకు పోతే మనం ఎందుకు పోతాయని ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం అందరం కంకర మందులే మన దేశాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో ఏ విధంగా తీసుకోవాలో మనమే
అందరూ పెద్ద ఎత్తున బయటికి కావాలి, ఓటు వేయాలి, మనకి ఇష్టమైన పార్టీకి ఓటు వేయాలి, గెలిపించుకొని ఒకవైపు లౌకికవాదం, ఒకవైపు మతతత్వం. లౌకికవాదాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ, పేదల సంక్షేమాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, సంక్షేమం ముందు మతతత్వం కావాలని ఇంకోవైపు బీజేపీ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఎప్పుడు 100% ప్రతి మేనిఫెస్టో తీసుకురండి, నేను మొత్తం మేనిఫెస్టో చూస్తుంటుంది. ప్రతిసారి పేదల సంక్షేమం పెద్దపీడి కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా ఆరోపిస్తే రుజువు తీసుకురావాలి, మీరు గట్టిగా చేయండి. ఏ ఆరోపణకైనా ఇంత గట్టిగా చెప్తున్నా, నన్ను నమ్మండి, ఆదరించండి, దీవించండి, గెలిపించండి, నేను మీరేంటంటున్నా అని చెప్పి చెప్తూ ఆయన అవకాశం ప్రతి ఒక్కరికి కుదరదు. ఎన్నో ఇబ్బందులు. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలోని శంకరపల్లిలో రంజిత్ రెడ్డి తరపున ఆయన బావమరిది చిన్నారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు గెలిచిన వెంటనే అర్హులైన ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు తీసుకువస్తారని చిన్నారెడ్డి గారు హామీ ఇచ్చారు. మొన్ననే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ హైకమాండ్ పిలిచి వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి యుద్ధం ఎందుకు చేసేవాళ్ళకి వచ్చిందంటే నా బిడ్డ చెప్పిపోయింది. హైకమాండ్ నిర్ణయం ప్రకారము, కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము వాళ్ళు ఇచ్చిన పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ యుద్ధాన్ని చేసిండు. కానీ ఆ యుద్ధంలో మనం జయించడం అది సంతోషం. మరి అదేవిధంగా ఇప్పుడు మన పార్టీలకు వచ్చిండు. మన పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తా అని మొన్న జరిగిన అన్ని మీటింగ్లతో చెప్పిండు. మరి నా మనసులో అయితే వారి గురించి ముందు కొద్దిగా బాధ ఉండే, కానీ ఆ బాధ రోజు ఈ రోజైతే మొత్తం తగ్గిపోయింది. మీకు కూడా ఏదైనా మనసులో ఉంటే బాధ మాత్రం తగ్గించుకోండి. నేనైతే నా మనస వాచ కర్మన నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి, నా భార్య పిల్లల మీద ఒట్టేసి నేను రంజిత్ రెడ్డి అన్న విజయానికి కృషి చేస్తాను. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలోని శంకరపల్లిలో రంజిత్ రెడ్డి తరపున ఆయన బామ్మర్ది చిన్నారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలిచిన వెంటనే అర్హులైన ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు తీసుకొస్తారని చిన్నారెడ్డి హామీనిచ్చారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్ తీసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ పార్టీ క్యాడర్తో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పు విషయంపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పును క్యాడర్ వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని నేతలంతా ప్రకాష్ గౌడ్ కు సూచించడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి నేను ఆలోచన చేసుకుని డిసిషన్ తీసుకొని వస్తాను చెప్పినాం. ఈరోజు కార్యకర్తలు కూడా పంపించారు, మాట్లాడలేదు. మీరు అంతా చూస్తారు. కార్యకర్త నిర్ణయం ఒకటే ఉన్నది, పార్టీలో ఉండాలి. పార్టీలో పోతే మాకు అందరికి ఇబ్బంది అవుతుంది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని మనం పోరాట తీసుకున్న పార్టీలో ఉండాలని చెప్పి ఆలోచనతో నాకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను కూడా ఆలోచించి అందుకొని ప్రజాభిప్రాయం తీసుకొని చేయాలని అనిపించింది. దగ్గర చూసినారు 10,000-15,000 మంది కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఆలోచించి చెప్తామని ఆలోచనతో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఒకటే పార్టీలో ఉంటే బాగుంటుంది అందరూ కార్యకర్తలు, నాయకుల నిర్ణయం ఉన్నది. ఆ నిర్ణయం తగ్గట్టే నేను కూడా ఆలోచించి ఏం చేయాలనేది మళ్ళా చర్చించి దీని ఏ విధంగా ముందుకు వాళ్ళని ఆలోచనతో ఉన్నా. ఎందుకంటే దయచేసి అందరూ కూడా ఇప్పుడే దాన్ని తొందరపడేది అవసరం లేదు. నాకు కూడా అనుకుంటున్నాను మళ్ళీ ఒక పార్టీ కూర్చొని కార్యకర్తలతో మళ్ళీ నాయకులతో మాట్లాడి నేను ఒక పార్టీ మళ్ళీ సీఎం గారితో కూడా మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చూస్తాం. ఏదేమైనా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు ఉన్నది. పార్టీ ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు. పార్టీ మంచి న్యాయం చేసింది. న్యాయంతో ఉంటుంది. ఏది ఉన్నా ప్రజలు మళ్ళీ ఇంకో వారి అభిప్రాయం తీసుకుని దాన్ని ఏ విధంగా వాళ్ళు
ఏపీ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ మేలు చేశారన్నారు మంత్రి విడుదల రజని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసేది ఖాయమన్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా విడుదల రజని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పాలనలో అమలు చేసినటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారనేటువంటి విషయం ఈ రోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారో, జగనన్న పాలన మీద వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడున్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కల్లారా ఇప్పుడే మన గుంటూరు వెస్ట్ లో మనం ఇక్కడే చూడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు బలమైన నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. మరి ఈ రోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా చేశారో ఈ రోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారు. ప్రజలకే ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈ రోజు ఏవైతే సేవలు అందించారో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. పుట్టపర్తి సాయిబాబా మృతి చెందితే లారీలో లూటీలు చేశారని ఆరోపించారు. షర్మిల చదువుతున్న స్క్రిప్ట్ అంతా చంద్రబాబు ఇచ్చిందేనని, బీజేపీ కాంగ్రెస్ అంతా చంద్రబాబు తొత్తులే అని విమర్శించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఇప్పుడు సోమరాజుపల్లి క్షత్రియ సంఘం మళ్ళీ మనం ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మిథున్ రెడ్డి అన్నగారు కూడా రావాల్సి ఉంది. కానీ పని వల్ల సంకల్పంలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 175, 151 ఇవ్వడం జరిగింది. ఏ పని మొత్తం 200 డబల్ చెప్తున్నాడు మన గవర్నమెంట్. ఆయన ఆలోచన అయ్యో మీరు కిరణ్ కుమార్ రెడ్డి గురించి అందరికీ తెలిసి చెప్పొద్దు. తెలియని వాళ్ళు చాలా 90 మంది ఉంటారు. సాయిబాబా దగ్గర లారీలు డబ్బులు బంగారు తీసుకుపోయి తెలుసా నీకు? వారం రోజులు 10 రోజులు చనిపోయిన సత్యసాయిబాబాను ఈయన భక్తుడంట. అలాంటి ఆయన మనమందరం దేవుడిగా చూస్తాము. అలాంటి మనిషి చనిపోతే 10 రోజులుగా పెట్టి లారీలతో తరలించారు. అవన్నీ తెలియవు కదా చాలా మందికి. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు అకస్మాత్తుగా, మరి దాని సింపథెటిక్ గా ఉంటాదన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అవుతాడు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు కేవలం కాలయాపన చేస్తాడు తప్ప ఏది కూడా చేసే పరిస్థితి లేదని మీకు మనం చేస్తా ఉన్నాను. అతను నమ్మి ఏదైనా మన ఊర్లో ఇద్దరి మధ్య తగాదు ఉంటే నేను వెళ్ళిపోతా తెలియజేశానికంటే అది చాలా పొరపాటు. అలాంటివన్నీ కూడా పరిష్కరిస్తాం. అందరూ కూడా సంయమనం పాటించండి. అయ్యో మీరు మండే ఎండల్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రతిపక్షాల వెన్నెలో వణుకు పుట్టిస్తుందన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ఆచరణ సాధ్యం కాని ఎన్నికల హామీలను చంద్రబాబు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రచారం చేస్తున్న సూపర్ 6 ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నానని మార్గాని భరత్ తెలిపారు. నువ్వు ఆలోచన చేసుకో. అదే గులకరాయ నీకు కనితకి తగిలుంటే మరి నీకు ప్రాణం ఉండేదో ఊడిపోయేదో ఒకసారి ఆలోచన చేసుకో. అంత అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు కరెంటు తీసేస్తున్నారు, కరెంట్లు ఎందుకు పోతున్నాయి అని. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార రథం మీద ఉంటే ఎక్కడైతే కొన్ని చోట్ల
కరెంట్ వైర్స్ వెళ్తా ఉన్నాయో ఆ వైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాంతంలో కరెంట్ తీయచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయం జనరేటర్స్ పెట్టుకుంటా ఉన్నాం. అంటే మరి ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ప్రజలకి ఒక రకమైన అభూత కల్పన కల్పిస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, జగనన్నకి ప్రజలు మరొక్కసారి బ్రహ్మరథం కట్టబోతా ఉన్నారు. మీరు ఏ సర్వే తీసుకోండి, దేశవ్యాప్తంగా టైమ్స్ నౌ దగ్గర నుంచి లోకల్గా ఆఖరికి ఇదివరకు నాకు తెలిసి ఆత్మసాక్షి వాళ్ళు కూడా తెలుగుదేశం కొంత ఫేవర్గా ఇచ్చేవారు అనేది మేము అనుకునేవాళ్ళం. మరి వాళ్ళు ఎంత ఫేవర్గా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఒక 20-25 సంస్థలు. విజయనగరం జిల్లా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. గజపతి నగరంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండపల్లి శ్రీనివాస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి రోగులకు రొట్టెలు, పళ్లు పంపిణీ చేశారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి కూడా టాస్క్ ఇచ్చి అందరినీ సమిష్టిపూర్తిగా పనిచేయాలన్న ఆలోచనతో మరో పార్టీనే కాదు రాష్ట్రానికి కూడా గత 40 సంవత్సరాల్లో అభివృద్ధి ఎప్పుడు ఏ టైంలో జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు టైంలో జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 94 నుంచి 2004 వరకు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే అభివృద్ధి జరిగిందో అలాగే 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ప్రగతి చెందిందనేది మనందరం కూడా చూడొచ్చు. అయితే రానున్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా మరో 20 సంవత్సరాలు పునాదేసే విధంగా పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్ట చేస్తూ విధి విధానాలు మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు గెలుపుతున్నారు నియోజకవర్గం నుంచి తెలుపుతూ ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఆశీస్సులతో ఈ నెల 23న మధ్యాహ్నం కందుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నట్లు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. మాలకొండ మల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి, కందుకూరు ప్రజల ఎలవేల్పు, అంకమ్మ తల్లి దీవెనలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనాలు తనకు తోడుగా ఉన్నాయన్నారు. 23న కందుకూరులోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నారు. ఇక బైకులు, కార్లు, ఇతర వాహనాలు ఏవీ లేకుండా కేవలం పాదయాత్రగానే ప్రజలతో కలిసి వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎలాంటి హడావుడి కార్యక్రమాలు చేయవద్దని అందరినీ కోరుతున్నానన్నారు. బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నియోజకవర్గ ఏప్రిల్ 23న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్నారు చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. అభివృద్ధి, సంక్షేమం ఈ 5 ఏళ్లు పట్టించుకునే అవినీతి మంత్రి చిలకలూరిపేటను అవినీతిలో ముందుంచారని విడుదల రజనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని ప్రత్తిపాటి కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.